మియాజాకి మామిడి పండ్లు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు. జపాన్ తర్వాత కాలిఫోర్నియాలోని కొన్ని చోట్ల మాత్రమే పండేవి. కానీ ఇప్పుడు ఖమ్మంకు చెందిన ఓ యువ రైతు ఖమ్మంలో వీటిని సాగు చేస్తున్నాడు. అతని కష్టం ఫలించి లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది ఈ అరుదైన మామిడి. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీకి చెందిన యువ రైతు గరికపాటి విజయ్ కరోనా సమయంలో మియాజాకి మామిడి పండు గురించి తెలుసుకున్నాడు. జపాన్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా ఖమ్మంకు 15 మియాజాకి మామిడి మొక్కలను తెప్పించారు. తనకున్న 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాగు చేశాడు. 3 ఏళ్ల పాటు ఆ మొక్కలను శ్రద్ధగా పెంచాడు. ఇప్పుడు కాపు మొదలైంది. చెట్ల నిండా కాయలు కాశాయి. ఒక్కో మామిడికాయ సుమారు 700 గ్రాములకు పైగా ఉంటుంది. అంతేకాదు ధర కూడా భారీగా ఉంది. కిలో మామిడికాయలు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పైగా పలుకుతున్నాయి. దీంతో ఆ యువ రైతు ఆనందానికి అవధుల్లేవు. మూడేళ్ల కష్టం ఫలించింది, లక్షల్లో ఆదాయం వస్తోంది అంటున్నారు యువ రైతు విజయ్. గత ఏడాది నుంచి మామిడి చెట్లకు కాపు మొదలైందని చెప్పారు. గత ఏడాది ఒక్కో చెట్టుకు 30 పండ్లు వస్తే ఈ ఏడాది 80 దాకా వచ్చాయట. మిగిలిన రకాల కంటే ఈ జాతి మామిడి పంట సీజన్ కంటే నెల ముందే వస్తుందట. అంటే ఏటా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మామిడి పూత మొదలవుతుందని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జపాన్ మియాజాకి మామిడి పండ్ల ధర 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పలుకుతోంది. అయినా ఇంట్లో వాళ్లకు సరిపడా ఉంచుకుని మిగిలినవే అమ్ముతున్నానని చెప్తున్నాడు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ, ఏ, కే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని అంటున్న యువ రైతుతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాజు సింహం అయితే పండ్లలో రారాజు మామిడి పండ్లు. మొత్తానికైతే మామిడి పండ్లు మహా అంటే మార్కెట్లో కిలో వచ్చేసి 100 రూపాయల నుంచి మొదలుకుంటే మహా అంటే 300 లేదా 400 రూపాయలు, మహా అంటే గట్టిగా చెప్పుకుంటే 500 రూపాయల వరకు పలుకుతుంది. కానీ మియాజాకి అనే ఒక మామిడి పండు ఇతర దేశాలకు సంబంధించింది. మొత్తానికైతే ఒక యువ రైతు తనకున్నటువంటి ఒక ఆలోచనతోటి కొత్త పంట వైపు అడుగులు వేస్తూ లక్షల రూపాయలు ఒక సిరులు కురిపించుకుంటున్న నేపథ్యం అయితే ఒక కిలో మామిడి పండ్లు వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల పైగా బయట బహిరంగంగా మార్కెట్లో ఉండటంతో ఇప్పుడు ఆ మామిడి పండ్ల కోసం కూడా యువత మొత్తం కూడా ఎక్కువ ఆన్లైన్లో ట్రెండ్ మొత్తం నడుస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ మొత్తం చెక్ చేస్తున్న నేపథ్యం అయితే ఫలితంగా చూసుకున్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతమైనటువంటి ఇక్కడ శ్రీ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఈదలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ సిటీ దగ్గర ఒక యువ రైతు విజయ్, మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇదంతా ఈ మొక్క, మీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఇదంతా? సో ఇది జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్లో పండే పంట అండి ఇది. సో అందుకే ఈ పేరు వచ్చింది మియాజాకి అని. దీన్ని కరోనా టైంలో యాక్చువల్లీ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం జరిగింది. బంగ్లాదేశ్ ప్లేస్ నుంచి వచ్చింది మనకి, బంగ్లాదేశ్ కంట్రీ నుంచి. ఒక 15 మొక్కలు తెప్పించుకుంటే ఒక 10 మొక్కలు అయితే బతికాయి. ఆ మొక్క కాస్ట్ ఎంత ఉంది అప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం గల ఖర్చు ఎంత అయింది? సో అప్పుడు మొక్క 11,000 పడ్డదండి. రఫ్లీ ఈ 15కి 1,60,000 చిల్లర పడ్డదండి అప్పుడు. అంటే అసలు ఎట్లా మీరు అక్కడ నుంచి తెప్పించడం గల కారణం ఏంటంటే దేనికైనా ఇన్స్పిరేషన్ అయ్యారా? అంటే మీరు అక్కడ ఆ ఫ్రూట్ని తినడం వల్ల అయిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ మొక్కకు ఉన్నటువంటి పోషక విలువలు తెలుసుకొని మీరు తెప్పించారా? సో నేను యూరోప్లోను సింగపూర్లో పనిచేసేవాడిని. అప్పుడు ఈ మియాజాకి అనే ప్లాంట్ గురించి వినటం జరిగింది. ప్యారిస్లో ఉన్నప్పుడు అక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా ఇది యూరోస్లో అప్పుడు చాలా కాస్ట్ ఉండేది. అలా దిస్ పర్టికులర్ ఫ్రూట్ కాట్ మై అటెన్షన్. సో ఆ తర్వాత మా నాన్నగారు ఈ మొక్కలు మామిడి చెట్లు ఇది ఒక మామూలు ఇమాం పసంద్, బంగినపల్లి రసాలేసి ఒక 70 ఎకరాల్లో మామిడి తోట చేసాం. అప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక 15 మొక్కలు తేవడం జరిగింది. ఇంకా ఇలాంటి మొక్కలు ఇంకా వేరే ఏమైనా తీసుకొచ్చారా? ఓన్లీ ఇది ఒకటే ఫ్రూట్, డిఫరెంట్ ఫ్రూట్ ట్రీ తీసుకొచ్చారా? మియాజాకి వేయటం జరిగింది. అప్పుడు అవకాడో కూడా వేసామండి. బట్ అవకాడో ఇప్పుడు చాలామంది జనాలకు తెలుసు. మియాజాకి మాత్రం మీరు అన్నట్టు 2.5 లక్షలు అనేది ఎందుకు అంటే దాని మెడిసినల్ గుణాల వల్ల. ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేసి యాంటీ క్యాన్సరస్, ఎందుకు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని మెడిసినల్ వాల్యూస్ వల్ల ఈ పర్టికులర్ రకానికి అంత డిమాండ్ ఉందండి. ఇది నా మీదే నేను ట్రై చేసి చూశాను. ఒక 3 days రాత్రిపూట అన్నం తిన్నాక తింటే 98 mg/dL ఉండేది షుగర్, 90 mg/dL వచ్చింది. సో ఇన్ అ వే ఇది తగ్గటం చేసింది, కంట్రోల్ చేయడమే కాకుండా తగ్గటం కూడా చేసింది. సో మామిడి అంటే ఇష్టం ఉన్నోళ్ళు షుగర్ భయం లేకుండా దీన్ని విరివిగా తినొచ్చు. అండ్ బయట దేశాల్లో దీనికి అందుకే పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్లో మంచి డిమాండ్ ఉంది.
అంటే జనరల్గా ఇంత రేటు పెట్టి బయట మార్కెట్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడానికి సాధ్యం కాదు, కానీ దీని అంతా ఒక గ్రేడ్ 1 పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అవునా, అంతేనా లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉంటుందా? వెల్ స్కేల్ ఇప్పుడు సప్లై చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది న్యాచురల్లీ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండడం వల్ల దీనికి ఆ కాస్ట్ ఉంది. ఇది ఎక్కువ స్కేల్లో కనుక ప్రొలిఫరేట్ అయితే దీని కాస్ట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఇట్లా మీరు ఈ మొక్కలు తీసుకురావడం, ఇంత మీ యొక్క గార్డెన్లోనూ 70 ఎకరాల పొలంలో దీన్ని సాగు చేయటం, తర్వాత చూస్తే చుట్టుపక్కల మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా దీని మంచి వైరల్ కావడం సోషల్ మీడియాలో, ఫలితంగా చూసుకుంటే ఇప్పుడు దీనికి ఎంత డిమాండ్ ఉంది. దీనికి బంగారం కంటే ఎక్కువ రేటు ఉండటంతో దీనికి సంరక్షణ చేయాలంటే చాలా కష్టతరమైన పని కదా. దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? సో వాస్తవంగా మేము ఫ్రూట్స్ వచ్చేదాకా దీన్ని ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్న మొక్కలు కూడా మనకి రేపు ఫ్రూట్ వచ్చేదాకా నికరం లేదు. సో దాని జెన్యూనిటీ తెలియదు కాబట్టి మేము కూడా కొంచెం షై ఉండే, కెమెరా షై ఉండే. కాకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా లేదు, మీరు ఇది ఎక్స్పోజ్ చేస్తేనే మిగతా రైతులు కూడా ఎంకరేజ్ అవుతారు, వాళ్ళు కూడా దీనివల్ల మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మియాజాకీని ఎంకరేజ్ చేయాలని మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సో ఇది ప్రొలిఫరేట్ అయితే మనకి అంత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు ఒక 5 కుక్కల్ని పెట్టి మేము సెక్యూరిటీ పట్టుత్వంగా పెట్టడం జరిగింది. జనరల్లీ మేము తెచ్చినప్పుడే మాకు చెప్పడం 3 years అన్నారు, 3 years మొక్క అన్నారు. సో మాకు లాస్ట్ ఇయరే ఫ్యాక్టరింగ్ చేసుకుంటే 4 సంవత్సరాలు, అంటే అరౌండ్ 7 years చెట్టు అన్నట్టు ఇది. సో మొత్తానికి చూసుకోవచ్చు, చాలా వరకు కూడా మనం ఈ మియాజాకి ఫ్రూట్ అనేది ఇక చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఉన్న మామిడి పండ్ల కంటే భిన్నంగా కలర్, ఇది అంతా ఒక గులాబీ కలర్ టైపు, అది డిఫరెంట్. అంటే సన్ ఆఫ్ ఎగ్ అంటారు అని చెప్పి, అంటే సూర్యకిరణాలకు సంబంధించి ఎలాగైతే లోపల చందమామ అంటే కోడిగుడ్డులో ఉండేటువంటి చందమామ ఎలా ఉంటుందో అలాంటి యొక్క ఫ్రూట్ కలర్లో ఉండే లోపల ఫ్రూట్ కలర్ ఉంటుందని చెప్తున్నారు. ఇదే ఎక్కువ తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, శ్రీ సిటీ.